భాషా నుడికారానికి, శబ్ద సౌందర్యానికి, సంగీత శ్రావ్యతకు నిలువుటద్దాలు చలనచిత్రాల పాటలు. ఆ పాటల్లోని భాషా విశేషాలు ఇప్పుడు చూద్దాం. జానపద శైలిని, తత్వాల్లోని జీవన సత్యాల్ని తెలుగు చలనచిత్ర పాటల్లో ప్రవేశపెట్టిన కవి జాలాది. అలతి అలతి పదాలతో కలకాలం నిలిచే అరుదైన గీతాల్ని అందించిన భావకుడు. ఆయన రాసిన ప్రాణం ఖరీదు చిత్రంలోని యాతమేసి తోడినా ఏరు ఎండదు పాట జీవుని ఆర్తిని, ఆవేదనను తెలియచేస్తుంది. యాతమేసి తోడినా ఏరు ఎండదు, పొగిలి పొగిలి ఏడ్చినా పొంత నిండదు. దేవుడి గుడిలోదైనా, పూరి గుడిసెలోదైనా కాలి ఇసిరి కొడితే ఆ దీపముండదు, ఆ దీపముండదు. పలుపుతాడు మెడకెత్తే పాడిరావురా, పసుపు తాడు ముడులేస్తే ఆడదాయిరా. కుడితి నీళ్లు పోసినా అది పాలు కుడుపుతాది, కడుపు కోత కోసినా అది మనిషికే జన్మ ఇత్తాది. బొడ్డు పేగు తెగిపడ్డ రోజు తలుసుకో, బొడ్డు కాదు ఆడదనే గుణం తెలుసుకో. అందరూ నడిసొచ్చిన తోవ ఒక్కటే, శివునెత్తురులు పారే తూము ఒక్కటే. మేడ మిద్దెలో ఉన్నా, చెట్టు నీడ తొంగున్నా, నిదర ముదర పడినాక పాడే ఒక్కటే, వల్ల కాడు ఒక్కటే. పూత నేసినోళ్ల కులం కోకిలంటరా, ఆకలేసి అరిసినోళ్ళు కాకులంటరా. పాటలో కవి వాడిన మాటలన్నీ అందరికీ తెలిసినవే, కాని పాటలోని వాక్యాలు మాత్రం తెలియని వేదనను కలిగిస్తాయి. పల్లవిలోనే యాతము, ఏరు, పొగిలి పొగిలి, పొంతలాంటి నేడు కనుమరుగవుతున్న తెలుగు పదసంపద కనిపిస్తుంది. మొదటి చరణంలో స్త్రీని పాడి ఆవుతో పోల్చి జాలాది చేసిన ప్రయోగాలు మనసును కట్టిపడేస్తాయి. పలుపు తాడుని పసుపు తాడుతో, కుడితి నీళ్లని కడుపు కోతతో చెప్తూ ప్రేక్షకుల్ని బొడ్డు పేగు తెగిపడ్డ రోజు గుర్తు తెచ్చుకోమంటాడు. అలా స్త్రీ ఔన్నత్యాన్ని చాటి చెప్తాడు. మనిషి పుట్టుకను తెలియచేస్తూ అందరూ నడిచొచ్చే తోవ ఒక్కటే అంటాడు. సీము నెత్రులు పారే తూము ఒక్కటే అని గుర్తు చేస్తాడు. మరణాన్ని చెప్పటానికి నిదుర ముదరటం వంటి గొప్ప ప్రయోగం చేశాడు. పుట్టుక చావు దగ్గర లేని భేదం మధ్యలో ఎందుకని ప్రశ్నిస్తూ కూత నేర్చినోళ్ల కులం కోకిలంటరా, ఆకలేసి అరిసినోళ్లు కాకులంటరా అంటాడు. ఉన్నత కులాలను కోకిలకు, ఆకలి అరుపులను కాకులకు ప్రతీకలు చేయటం జాలాది ప్రతిభకు మరో నిదర్శనం. తెలుగు కవిత్వాన్ని మరో ప్రపంచానికి నడిపిన కవి శ్రీశ్రీ. అపారమైన శబ్ద సంపద ఆయన సొత్తు. సినిమా పాటకు సాహిత్య స్థాయి కల్పించడంలో శ్రీశ్రీ ముద్ర కూడా ఉంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. శ్రీశ్రీ దేశభక్తి గీతాలు వాడి వేడితో ప్రబోధాత్మకంగా సాగుతాయి. నేటి భారతం చిత్రంలో అర్ధరాత్రి స్వతంత్రం, అంధకార బంధురం పాట ఇప్పటి సమాజానికి అద్దం పడుతుంది. భారతం భరతమాత జీవితం, భారతమాత
కన్నీళ్లను తుడి చేస్తారా దురహంకారుల నిరంకుశత్వం ఇకపై సాగదు ఇకపై చల్లదు భారత మాత నీ బంధాలను చేస్తాము భారత మాత నీ భవితను బద్ధం చేస్తాము బలవంతులు దోచేసిన రాజ్యాలు ప్రజలందరికీ భోజ్యం కాదా సమాన ధర్మం స్థాపిస్తాం ప్రవీణ మార్గం చూపిస్తాం. తెలుగు పదాలకు ఎరుపు వర్ణాన్ని అద్దిన శ్రీశ్రీ అదే కోవలో రాసిందే ఈ పాట. అర్థవంతంగా వాడిన పదాలతో కరుణ వీరరసాల్ని కురిపించారు. చిత్రంలో సందర్భానుసారంగా భారతదేశ స్థితిని వర్ణించే గీతమిది. దేశాన్ని స్త్రీగా భావించడం సంప్రదాయంగా వస్తున్న సమాజ దురవస్థను చెప్పడానికి ఆమె శరీరాన్ని ప్రతీకగా తీసుకున్నారు శ్రీశ్రీ. అర్ధరాత్రి వచ్చిన స్వాతంత్ర్యం నేటికీ ఆ అంధకారంలోనే కొట్టుమిట్టాడుతోందని పల్లవిని ప్రారంభించి నేడు కన్నతల్లి లాంటి భరతమాత శరీరంలోని అంగాంగం దోపిడీ అయ్యిందని చెప్తాడు. బందీగా పడి ఉన్న భారతమాత శరీరమే కారాగారమని, ఆమెకు సంకెళ్లే అలంకారమని, చివరకు ఉరితాడే హారమయ్యిందని, కన్నీళ్లే జీవనాధారంగా మారాయని సరికొత్తగా వ్యక్తీకరించాడు శ్రీశ్రీ. పైగా పాటలో నాయికే భరతమాతలా నటిస్తూ పాడటం మరో ఎత్తు. బలవంతులు దుర్బల జాతిని బానిసలుగా చేస్తుంటే, మహిళల మానం ప్రాణం బలి అవుతుంటే నవభారతాన్ని నిర్మించాల్సిన యువకుల్లారా చూస్తూనే ఉంటారా అని ఉత్తేజితుల్ని చేస్తాడు కవి. వెంటనే వాళ్లతో భారతమాత నీ కన్నీళ్లను తుడుస్తాం, నిరంకుశత్వాన్ని సాగనివ్వం, నీ బంధాలను తెంచేస్తాం, భవితను స్వర్గం చేస్తామని పలికిస్తాడు. ప్రబోధాత్మకమైన ఈ గీతం నిండా తెలుగు మాటలు ప్రవాహంలా సాగుతాయి. రసావిష్కరణలో భాగమై ప్రేక్షకుల్లో చైతన్యాన్ని తెచ్చి సమాన ధర్మాన్ని, నవీన మార్గాన్ని చూపుతాయి.